హల్లెలూయా, హల్లెలూయా. మన లోపల ఎంత దుఃఖం ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు పునరుత్థానుడై సజీవుడిగా లేచాడు కనుక దాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ దినం పునరుత్థానమైనాడు అనేది ఖచ్చితంగా రాయబడింది. ఒకడు మత్తయి సువార్త చదవండా, ఒకడు మార్కు సువార్త చదవండా, ఒకడు లూకా సువార్త చదవండా. సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియో తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. చాలు. మత్తయి సువార్త. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మధ్యలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. చాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు కుయ్యవలేనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తుని శుక్రవారం సాయంత్రము సరిగా 3 గంటలకు సిలువలో కొట్టినారు. సిలువలో కొట్టిన తర్వాత ఆయన ప్రాణం విడిచినప్పుడు ఏమైందంటే మొత్తము యావత్ ప్రపంచమంతా చీకటిగా కమ్మబడింది. హల్లెలూయా. చీకటిగా కమ్మబడిన తర్వాత ఏమైంది? యేసు ప్రభు దేహాన్ని దించి ఆయన పై ఉన్న వస్త్రాన్ని చీట్లు వేసి ఏలం కూసి అనేక మంది విలువైన డబ్బులతో ఆయన వస్త్రాన్ని కొన్నారు. కొన్న తర్వాత సాయంత్రము ఆయన శరీరాన్ని ఏం చేసినారు? తెల్లని వస్త్రములతో చుట్టి ఒక రాయిని ఏం చేసినారు? సమాధి మారిగా చేసి దాంట్లో వేసి పెట్టి రాయిని మూసి పెట్టేసి అక్కడ అనేక మంది దగ్గర ఒక 5-6 మందిని అక్కడ బట్టలను చేసి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, శనివారం నైట్ యేసు ప్రభు వారు సమాధిని లోపల నుంచి ఏమైంది? ఆయన ఆత్మ భూమి కింద నరకానికి వెళ్ళి నరకంలో ఉండే వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. తర్వాత ఆదివారం తెల్లవారిన, విశ్రాంతి దినము తెల్లవారిన అంటే యూదుల ఆచార ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకే లెక్క. అప్పుడు ఆ సాయంత్రం 6 గంటలకి శుక్రవారం ఒక రోజు అయిపోయింది, శనివారం ఒక రోజు అయిపోయింది, ఆదివారం తెల్లవారి ఒక రోజు అయింది. అప్పుడు 3 రోజులు అయింది. అందుకే 3వ రోజున యేసు ప్రభు సజీవుడిగా లేచినాడని చెప్పి లెక్కేసినారు వాళ్ళు. అయితే ఆ రోజు రాత్రి యేసు ప్రభు వారు శనివారం రాత్రి సైలెంట్గా ఉన్నారు. ఆ రోజు సైలెంట్గా ఉండే శనివారము యేసు ప్రభు నరకానికి వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అయితే ప్రకటించిన తర్వాత ఆదివారం తెల్లవారి ఆయన ఏం చేసినాడు? ఇంకా కొంతమంది స్త్రీలంతా కూడి యేసు ప్రభు ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళినారు.
సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడేమి అనుకుంటా ఉన్నారు, దగ్గర పోతా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు పైన సమాధి పైన ఉండే రాయి దగ్గర ఎన్నుంది, 2 టన్నులు ఉంది, 2000 కిలో ఉంది. దాన్ని ఎవరు మొరలిస్తారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉండే సందర్భంలో అక్కడ సమాధి తెరవబడింది. అక్కడ 2 దేవదూతలు ఏమంటా ఉన్నారంటే, దేవదూతలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమాధి ఎవరు తెరవబడతారని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు కదా, ఆయన సమాధిలో లేదు, ఆయన సమాధి తెరవబడింది. ఆ సమాధి తెరవబడింది అని చెప్తానే ఇక్కడుండే స్త్రీలకంతా భయం వచ్చేసింది. ఏమిది, యేసు ప్రభు శరీరం లేదా, తెరవబడిందా, ఎవరు దొంగలు చేసింటారు, ఏం చేసింటారు అనే ఒక భయం వీరిలోకి వచ్చేసింది. అప్పుడు 2 దేవదూతలు అంట ఆయన దగ్గరికి వచ్చి, వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆ స్త్రీల దగ్గర వచ్చి చెప్తుంది, మీరు భయపడొద్దండా, యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేదు, ఆయన లేచి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఆయన లేచి గలిలయకి వెళ్ళిపోయినాడు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం చూసిన వాక్యంలో లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడున్నాడు, గలిలయలో ఉన్నాడు. వీళ్ళేమనుకున్నారు, ఆయన లేదా, అయ్యో ఎక్కడ వెళ్ళాడు, ఏమైపోయినాడు, ఆయన శరీరాన్ని సుగంధ ద్రవ్యంతో మనం పూసాలా అని చెప్పి స్త్రీలుగా మొట్టమొదటిగా యేసు ప్రభు లేచినప్పుడు స్త్రీలుగానే యేసు ప్రభుని చూసేదానికి స్త్రీలుగా వెళ్ళినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కువ మంది స్త్రీలు యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు, యేసయ్యను చూస్తూ ఉన్నారు, యేసయ్య ఆత్మను పొందుకుంటా ఉన్నారు, యేసయ్య అభిషేకాన్ని పొందుకుంటా ఉన్నారు, యేసయ్యతో సహవాసం చేస్తూ ఉన్నారు, యేసయ్యతో అన్య భాష మాట్లాడుతూ ఉన్నారు. ఆదిమ కాలంలో యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు సమాధిని చూసి వెళ్ళింది స్త్రీలే. హల్లెలూయా. తర్వాత యేసయ్యతో మాట్లాడింది స్త్రీలే. తర్వాత అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో యేసు ప్రభు మేడగదిలో ఆరాధన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆత్మాభిషేకం పొందింది స్త్రీలే. హల్లెలూయా. నిజంగా స్త్రీలు ధన్యులు, 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 అదృష్టవంతులు. మొట్టమొదటిగా పురుషులకు లేని గొప్ప భాగ్యము మీకే దేవుడిచ్చాడు. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభుని వీళ్ళు ఆ దేవదూతలు అన్నారు, ఆ వెలుగు చూసినప్పుడు సమాధి తెరవబడింది, సమాధి లోపల వెలుగు కనబడినప్పుడు దేవదూతలు అన్నారు, ఆయన ఇక్కడ లేదు, ఆయన గలిలయకి వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా, మరణం అనేది సాధారణమైనది కాదు. మరణం అనేది సాధారణమైనది కాదు. ఎంత గొప్ప ధనవంతునికైనాను నీకు మరణం, నీకు సావు ఉంది, నువ్వు చనిపోతావు, 1 రోజు 2 రోజుల్లో చనిపోతావు అన్నప్పుడు ఎటువంటి వాడైనా ఏం చేస్తాడు, గంతులు వేస్తాడా, గంతులు వేస్తాడా, బాధపడతాడు, దుఃఖపడతాడు. తన బంధువులంతా పిలిపిస్తారు, తను తెలిసిన వాళ్ళంతా పిలిపిస్తారు, తన బిడ్డలంతా పిలిపిస్తారు. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన ఒక ఊర్లో ఒక ఆయన 15 రోజులు ప్రాణమే విడిచిపెట్టలేదు. బంధువులు చూసినారు, స్నేహితులు చూసినారు, ఎన్నో ఆస్తులంతా తీసుకొచ్చి చూపించినారు, బిడ్డలంతా చూసినారు, అయినా కూడా తనకి ప్రాణం పోలేదు. అయితే వాళ్ళే బంధువులంతా కూర్చొని మాట్లాడినారు. ఓ బాగా ధనవంతులు, బాగా డబ్బు ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మన ఇంట్లో పాత పెట్టి ఉంది కదా, పాత పెట్టిలో ₹5 ఉంది కదా, ఒకవేళ మన తాత ఆ రూపాయి పైన ఆశ పెట్టుకున్నాడేమో, కాబట్టి ఆ పెట్టిలో నుంచి ₹1 తీసుకొచ్చి గ్లాసులో కడిగి ఆ రూపాయిని తీసుకొచ్చి తాపించండా అని చెప్పి ఆ పెద్దలంతా కలిసి మాట్లాడి ఆ గ్లాసులో ఆ ₹1 కడిగి గ్లాసులో తీసుకొచ్చి ఆ నీళ్లు తాపించిన తర్వాత ఆయన ప్రాణం విడిచినాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి దానిపైన ఆశ ఉంటుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణము విడిచిన తర్వాత, మరణించిన తర్వాత నీకు నాకు సంతోషం దొరికింది. యేసు ప్రభు మరణించేది మనకు లాభము. అయితే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ మరణించినప్పుడు నష్టం కలిగింది. అందరూ మరణించిన తర్వాత నష్టం కలిగింది. పుట్టినరోజు అందరూ పండుగ చేసుకుంటారు కదా, గాంధీ జయంతి, నెహ్రూ జయంతి, తర్వాత ఏం జయంతి, అంబేద్కర్ జయంతి, తర్వాత ఏం జయంతి చేస్తారు, అందరూ పుట్టినవారు జయంతి చేసుకుంటూ ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే పుట్టినరోజు పండగ, చనిపోయిన రోజు పండగ. పుట్టినరోజు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడని చెప్పి సంతోషిస్తాము, చనిపోయినప్పుడు నా కొరకు యేసు ప్రభు వారు మరణించారని చెప్పి మనము పండగ చేసుకుంటాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం ఎవరో ఒకరు చదవండా.
ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానమును ఆ, ఆయన మరణ విషయములో ఆ, సమానానుభవములై ఉంది. బాగా చదవాలా. తప్పు చదివితే 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఫిలిప్పీయుల రాసిన ఎవరైనా తెలివిగా కరెక్ట్గా చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆ, ఆయన శ్రమలలో పాలివాడగునట్టుగా ఆ, ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆ. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఈ ప్రపంచాన్ని ఒక పక్క భాగం వేస్తాడు, యేసుక్రీస్తు ప్రేమను విలువను ఒక పక్క భాగం వేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏ విధము చేతైనను ప్రపంచమంతా నాకు దొరికిన, ప్రపంచమంతా నాకున్న, ప్రపంచంలో ఎంత ఆస్తిపాస్తి నాకున్నా, ఈ ప్రపంచమైన ఆస్తిపాస్తి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నేను కొలతేస్తే ఈ లోకమంతా ఒక పెంట కుప్పతో సమానమే నాకని చెప్తాడు. యేసుక్రీస్తే నాకు ముఖ్యము. యేసుక్రీస్తు ఏ విధము చేతైనను నన్ను నరకం నుండి, మరణం నుంచి తప్పించాలని యేసుక్రీస్తు నా కొరకు ప్రయాసపడినాడు. కాబట్టి యేసుక్రీస్తే నాకు ముఖ్యం, కానీ ఈ లోకంలో ఉండే ఆస్తిపాస్తి నాకు ముఖ్యం కాదు, నాకు విలువైనది కాదని చెప్పి అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడైంది నీ కొరకే. ఏ కారణం చేతైనా నిన్ను బ్రతికించాలా, ఏ కారణం చేతైనా సమాధిలో చనిపోయిన యేసుక్రీస్తు నీ కొరకే బ్రతికినాడు. నిన్ను పునరుత్థానంలోకి నడిపించాలని, నిన్ను నిత్య జీవంలోకి నడిపించాలని, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలని ఏ కారణం చేతైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని అవమానమైనా, ఎన్ని నిందలైనా ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ పాపి కాదు. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, మన పాపముల చేత, మన అతిక్రమముల చేత అతడు గాయపరచబడినాడని. ఎవరన్నా ఒకటి చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం చేస్తే మనం చనిపోవాలా, మనము మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీతివంతుడుగా ఆయన మరణించాడు. మన పాపముల కొరకు మనం బ్రతుకుతున్నాం. మన పాపము కొరకు ఆయనే ఏం చేసినాడు, తన శరీరాన్ని మానపైన మోపినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం ప్రతిదినము ప్రాణముతో ఉన్నాం, స్వస్థపడతా ఉన్నాం. హల్లెలూయా. అనారోగ్యమైనప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామంటే ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థ కలుగుతుంది. హల్లెలూయా. అయితే ఈ పునరుత్థానంలో మనకు వచ్చిన లాభం ఏమి? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన దాని వలన, ఈ భూమి పైన ఆయన సమాధిలో నుంచి లేచిన దాని వలన లాభమేమి? ఒక 2-3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనం 56వ వచనం. ఒక 10 నిమిషాల్లో మీకు ముగిచ్చేస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం, మొదటి లాభము ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ప్రభువైన యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విడిచడానికే ఆయన పునరుత్థానమై లేచాడు. ఆయన లేచిన దానికి నీ మరణాన్ని, నీకున్న మరణం పైనుండే ఆ ముళ్ళును యేసు ప్రభు విడిచి నీకు జయమిచ్చాడు. మొదటి లాభం. హల్లెలూయా. హల్లెలూయా. రెండో లాభం, 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు మరణాన్ని ఆయన జయించాడు,
ఈ భూమి పైన 147 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 133,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అందరూ చనిపోయినారు, ఒకరు కూడా బతకలేదు. హల్లెలూయా. మన తాత ముత్తాతలు చనిపోయినారు. గాంధీ కానీ, నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అంబేద్కర్ కానీ, సరోజిని దేవి కానీ ఎంతోమంది చనిపోయినారు. వాళ్ళు ఎవరు బతకలేదు. బతికిన వారు ఎవరు అంటే మనం ఆరాధన చేసే ప్రభువైన యేసుక్రీస్తే చనిపోయి 3వ రోజు సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి మొదటి లాభం ఏమంటే మరణం అనే ముళ్ళును విరిచి ఆయన నీకు జయమిచ్చాడు. మొదటి లాభం. రెండో లాభం దశలోనికి రాసిన పత్రిక 4:14. యేసు మృతి పొంది యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడని మనం మొట్టమొదటిగా నమ్మాలా. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడని అందరూ నమ్మాలా. మనం యేసు తిరిగి లేచినాడా? విశ్వాసం ఉందా? నమ్మకం ఉందా? అదే విధంగా మనమే మరణిస్తే కూడా మళ్ళీ యేసు ప్రభు రెండో రాకడలో వస్తే మనం లేస్తామని విశ్వాసం మీకు ఉందా? చెప్పండి, ఉందా? అదేమో పాస్టర్ మాకేం తెలుసు, చనిపోయిన తర్వాత కుక్కలు ఈడ్చుకొని పోతాయో లేదా జనాలు ఈడ్చుకొని పోతారో. హల్లెలూయా. ఈ మనిషికి ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉంది. మనిషికి ఏముంది? ప్రాణ, ఆత్మ, శరీరం. ఈ శరీరం మనలో నుంచి వచ్చింది. ఈ శరీరం మన్నికి పోతుంది. ప్రాణం దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి పోయినాక దేవుడు తీర్పు చేస్తాడు. ఆత్మ మాత్రమే దేవాతి దేవునితో ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించి సజీవుడిగా లేచాడు. అదేవిధంగా నీవు నేను కూడా మరణిస్తే, యేసుక్రీస్తులో ఉండి మనం మరణిస్తే యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు మనం సజీవుడిగా లేపబడతాము అనే విశ్వాసం ఉందా? హల్లెలూయా. రెండో లాభం. మూడో లాభం రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం. భిన్న చెప్పేస్తాను. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి హల్లెలూయా. ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తుని మట్టల ఆదివారం రోజులు యూదుల రాజా, ఓసన్న, జయము జయము జయమని అందరూ పొగిడినారు. హల్లెలూయా. పొగిడినారా లేదా? అందరూ పొగిడినారు. గాడిద పైన కూర్చొని పెట్టినారు, బట్టలు వేసినారు, ఆకులు వేసినారు, కాళ్ళకి రాళ్ళు తగలకుండా బట్టలంతా పరిచినారు, చెట్ల కొమ్మలన్నీ పరిచినారు. ఓసన్నా ఓసన్నా నీవే మాకు రాజు రాజు అని పొగిడినారు. ఆదివారం, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, బేస్తవారం రాత్రి అంతా ఏం చేసినారు? ప్రభువా మీరే మాకు దేవుడు కాబట్టి మాకు మీరు ఏం చేయాలా? మా పాదాలు కడగండి అని చెప్పి యేసు ప్రభు దగ్గర పాదాలు కడిగించుకున్నారు. యేసు ప్రభు దగ్గర పాదాలు కడిగించుకున్నారు. మేము జ్ఞాపకంగా ఉండేదానికి మీ శరీరం ఇమ్మని చెప్పినారు, మేము జ్ఞాపకంగా ఉండేదానికి మీ రక్తం ఇమ్మని చెప్పినారు. పాదాలు కడిగించుకున్నారు. ఆయన శరీరం అనే రొట్టెను తీసుకున్నారు, ఆయన రక్తం అనే ద్రాక్షరసం తాగినారు. ఆ రోజు రాత్రి అయ్యింది. అదే సమయానికి సరిగా 11 గంటలకి ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు బయట ఉన్నారు. అప్పటికే ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులకున్న కనెక్షన్ కొద్దిగా 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 తప్పిపోయింది. హల్లెలూయా. సరిగా 12 గంటల రాత్రికి ఆ యొక్క దుండగలు ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరన్నా పట్టిస్తే 30 రూపాయలు వెండి నాణ్యం ఇస్తామని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు సవాల్ చేసినారో ఆ 12 మంది శిష్యుల్లోనే ఇస్కరేతు యూదా ఏం చేసినాడు? నేను పట్టిస్తాను. ఎట్లా పట్టిస్తాను? నేను ఎవరికైతే ముద్దు పెడతానో వారిని మీరు పట్టుకోండా అని 30 రూపాయలు వెండి నాణ్యానికే ఇస్కరేతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించాడు. ఆ రోజు రాత్రి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని ఈడ్చుకొని వెళ్తూ ఉన్నప్పుడు, చలికాలం అయినప్పుడు, ఆ రాత్రి చలిలో అక్కడక్కడ వాళ్ళు ఏం చేసినారు? అగ్గి పెట్టుకొని కాచుకుంటా ఉన్నారు. అక్కడ పేతురు అగ్గి కాచుకుంటా ఉంటాడు. అయితే అనేక మంది వచ్చి అడుగుతూ ఉన్నారు, మీరు యేసు ప్రభుని చూస్తేరా అని అడిగినప్పుడు లేదు అంటాడు. ఇంకో స్థలంలో అగ్గి కాచుకుంటా ఉంటాడు, నువ్వు యేసు ప్రభుని చూస్తేవా? లేదు అంటాడు. ఇంకా దుండగలు పరిగెత్తుకొచ్చి యేసు ప్రభుని చూస్తేవా? లేదు అంటాడు. యేసు ప్రభు తోడుగా ఉండేవాడే, అద్భుతాలు చేసేవాడే, నీళ్లపైన నడిచిన వాడే, ద్రాక్షరసమును నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడే, నీళ్లపైన నడిచిన వాడే. అటువంటి పేతురే యేసు ప్రభుని ఏం చేస్తాడు? 3 సార్లు నాకు తెలీదు తప్పించుకునే దానికోసం, ఆ దెబ్బలు తప్పించుకునే దానికోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తును నిన్ను నన్ను యేసుక్రీస్తు సాతాను నిన్ను నన్ను యేసు ప్రభుని నన్ను
మీకు బాగా గుర్తయ్యేదానికి. హల్లెలూయా. ఇది ముఖ్యంగా మీరు వినాలా. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు నిన్ను నన్ను సాతాను దగ్గర నిలబెట్టేసి ఒకవేళ ఈయన కొరకు దెబ్బలు తింటావా అని యేసు ప్రభుని ఒకవేళ అడిగింటే సాతాను, ఒకవేళ యేసు ప్రభు వీని ఎవరో నాకు తెలీదు, నాకు అవసరం లేదని చెప్పేసింటే నీ పరిస్థితి ఏమైంటుంది? నువ్వు చేసిన తప్పిదానికి ఒక్కొక్క దెబ్బకి 100 రేట్లు అంటే, ఒక రోజుకి 3 తప్పులంటే ఒక నెలకి ఎన్ని తప్పులాయా? భిన్న లెక్క చెప్పాలా. ఒక రోజుకి 3 తప్పులు, ఒక నెలకి ఎన్ని తప్పులాయా? 30, 3 3 90, ఒక నెలకు 90, 10 నెలలకి ఎంత ఆయా? 900. ఒక సంవత్సరానికి ఎంత ఆయా? 1080. ఒక సంవత్సరానికి 1080. హల్లెలూయా. ఒక సంవత్సరానికి 1080. నాకు 50 ఏళ్ళకి 50,000, 50,000 ఎంత ఆయా? టక్టగా లెక్కేయండి, టక్టగా చెప్పాలా మీరు. ఒక సంవత్సరానికి 1080 ఆయా, కరెక్టే. ఒక సంవత్సరానికి 1080. నాకు 50 ఏండ్లు 50,000, 50,000 ఎంత ఆయా? 54,000 తప్పులు ఉన్నాయి నాకు. ఒక రోజుకి 3 తప్పులు అంటే ఒక రోజు 3 తప్పు చేస్తానా? ఒక రోజు 3 తప్పులు చెప్తామా? నీ వంశం పాడైపోయా అంటే అయిపోయావు పాపం. సరేనా? దేవుని బిడ్డలారా, 59,000 కాదు, 59 లక్షలు, 59 లక్షల పాపం నాకుంది. హల్లెలూయా. ఒక చుక్క రక్తం 59 లక్షల పాపాన్ని యేసుక్రీస్తు రక్తం సకల పవిత్రమైన వాటిని కడిగి శుద్ధీకరించాను. నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు, అదే రోమా 4:25 చెప్తాడు. చదువు ఒకసారి టక్కని. ఆయన నా అపరాధము కోసం ఆయన సిలువ కొట్టారు. ఆయనదేం అపరాధం ఏం లేదు. ఆయనదేం నా తప్పు ఎదికినారా? పెండ్లాముందా, బిడ్డలుందా, లంచం తీసుకున్నారా, తాగుతా ఉన్నాడా, దొంగతనం చేస్తూ ఉన్నాడా, ఏదైనా మోసం చేస్తూ ఉన్నాడా, ఏదైనా పని చేస్తూ ఉన్నాడా? ఏమీ ఆయన దగ్గర ఏం లేదు. ఆయన ఎందుకు మనల్ని ఆయనకి సంబంధం పెట్టినాడంటే గలతీ 4:4 చదవండి. గలతీ 4:4 భిన్న చదవాలా, చెప్పాలా? అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, ఆయన మనల్ని ఎట్లా దత్తకు తీసుకున్నాడు తెలిసిన? ధర్మశాస్త్రానికి ఆయనకు లోబడి ఆయనకు మనకేం చేసినాడు? మనల్ని దత్తకు తీసుకున్నాడు. మనకు దత్తకు తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంట? అబ్బా, నాయన, తండ్రి అని పిలిచే ఒక అర్హత మనకు దేవుడు ఇచ్చాడు. చదవలేదు అది? మీరు కుమారులు ఇప్పుడు నాకు ఆయనకి మనకి ఆయన నామంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం నాయన, తండ్రి, బిడ్డలనే మనం దత్తకు తీసుకున్నాడు. ఆ యొక్క నీతి చేత మనం దుర్నీతిగా ఉండే మనముల్ని ఆయన శిలువలో పడినాడు, మనల్ని అందరినీ నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదువు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం టక్టకాన్ని చదవాలా. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మొదటి పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు నా కొరకు నీ కొరకు లేచినాడు గనక జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే లేచినాడో యేసుక్రీస్తు ప్రాణం మనలో ఉంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉండేవి, ఆయన యేసుక్రీస్తు మనతో ఉన్నంత వరకు క్షయమైనవి, అక్షయమైనవి, నిర్మూలం కాకుండా ఉండేవి, వాడబారినవి. ఆ గొప్ప అర్హత నీకు నాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇది ఎన్నో ఆదాయము? 4వ అధ్యాయం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం.
గబగబా చదువుదాం. తూగే వాళ్ళు తూగిని కొంచెం తూగిని పాపం వాళ్ళు నిద్రపోయాలి కొంచెం నిద్రపోని. మరి ఇంట్లో ప్రాబ్లం పిల్లలు గలాట గొడవలు. ఇంట్లో కరెంట్ ఉండలే, ఫ్యాన్ ఉండలే. ఇటు ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, చిల్లలు ఉన్నారు, గలాట ఉన్నారు. బాగా చదివి బాగా నిద్రపోని. హల్లెలూయా. చదువు. ఆయన ఆయన దేవుని బిడ్డలారా, దేవుడే మిమ్మల్ని పిలిచాడు. మీ కొరకు నేను సిలువలో బలైతానని దేవుడే మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని ఎవరు పిల్లలేదు, బలవంతం చేయలేదు. మీకు లోన్ ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని పిల్లలేదు. దేవుడే నా దగ్గరకు వస్తే నేను మీ కొరకు మరణిస్తాను, నా కొరకు మీ కొరకు నేను నిత్య జీవం ఇస్తానని చెప్పి ఆయనే మిమ్మల్ని నన్ను పిలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మహిమ ఐశ్వర్యం ఎట్టిదో ఆయనలో ఉంటే మనకు తెలుస్తుంది. ఆయనలో ఉంటేనే మహిమ ఎట్లని తెలుస్తుంది. ఆయనలో ఉంటేనే మన మహిమ ఎట్లని తెలుస్తుంది. ఆయనలో ఉంటేనే ఘనత ఎట్లనేది మనకు తెలుస్తుంది. ఆయనలో ఉంటేనే గొప్ప ధన్యత మనకు తెలుస్తుంది. 5వ అధ్యాయం 6వ అధ్యాయం రోమా 6వ అధ్యాయం 4వ వచనం టకటగాని చదవాలా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి దేవుని మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏ విధంగా బ్రతికినాడో అలాగనే యేసుక్రీస్తు నమ్ముకున్న నీవు నేను, నీ కొరకు నా కొరకు 3వ రోజు సజీవుడిగా శిలువలో లేచాడు చూడు యేసు ప్రభు. ఆయన మూలంగా నీవు నేను మనం ఈ రోజు నుంచి నూతన జీవితంలోకి మనం అడుగు పెడతా ఉన్నాం. ఎక్కడ అడుగు పెడతా ఉన్నాము? నూతన జీవంలోకి అడుగు పెడతా ఉన్నాము. నూతన విశ్వాసంలోకి మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజు నుంచి మనం నూతనగా మార్చబడతా ఉన్నాం. ఈ రోజు నుంచి మనం కొత్తగా మార్చబడతా ఉన్నాం. కొత్త విశ్వాసాలుగా ఉన్నాం. పాత విశ్వాసాలు గతించిపోయాను, ఇదిగో పాతవి గతించాను, కొత్తవాయను. సమస్తము కొత్తవాయను, పాతవన్నీ గతించిపోయినాయి. మనం కొత్త విశ్వాసాలుగా ఇంక పైన ఉండాలా. అది 5వ ఆదాయం. హల్లెలూయా. హల్లెలూయా. 6వ ఆదాయం 6వ ఆదాయం అయిపోయింది కదా. 7వ ఆదాయం అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేరుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. గలిలయ మనుషులారా, హల్లెలూయా. హల్లెలూయా. శాలం సంఘంలో ఉండే విశ్వాసులారా, వీర్నమల్ తాండాలో ఉండే ప్రజలారా, 16 గ్రామాల్లో ఉండే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఏ విధంగా పునరుత్థానుడై లేచినాడో, ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు ఆయన తోడుగా నీవు నేను లేపబడి పరలోక రాజ్య మహిమను చేరాలని ప్రభువైన యేసుక్రీస్తే స్పష్టంగా నీతో నాతో మనతో మాట్లాడతాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని 7 రకాలైన ఆదాయం ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై వచ్చిందానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన దానికి ఇన్ని రకాలైన ఆదాయాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ ఒక గొప్ప ప్రకాశవంతమైన జీవితంగా మార్చబడతారు. కనుక ఇటువంటి ఆదాయం దేవుడు ఇటువంటి గొప్ప ఆశీర్వాదం మనకు మనందరి కుటుంబానికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్.